హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గుడ్డు టొమాటో కర్రీ ఎలా చేయాలో చూద్దాము. చాలా బాగుంటుందన్నమాట. సో ముందుగా అయితే మనం మిక్సీ జార్ తీసుకొని ఇందులో 8 వెల్లుల్లి పొట్టు తీసేసి వేసుకోవాలి. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక ఆనియన్లో సగం ఆనియన్ అనేది కట్ చేసి వేసుకున్నాను. అలాగే 2 చిన్న సైజ్ టమాటాలని కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం దీన్ని మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకున్నాక ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి మనం ఉడకపెట్టుకున్న గుడ్లని ఇందులో వేసి, ఇది కొద్దిగా నీసు వాసన ఉంటుంది కదా గుడ్లు, ఆ నీసు వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై చేయొద్దండి. డీప్ ఫ్రై చేస్తే గుడ్లు అనేవి మరి రబ్బర్లాగా సాగుతాయి అన్నమాట. సో మనం ఫ్రై చేస్తే చాలు. చూడండి, ఈ విధంగా ఫ్రై అయితే చాలు. ఇవి ఫ్రై అయినవి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక ఆనియన్లో సగం ఆనియన్ నేను ఉంచేసాను కదా, ఆ ఆనియన్ ఒక 5-6 పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదా, టమాటా, వెల్లుల్లి, అల్లం, ఆనియన్, ఆ పేస్ట్ని ఇందులో వేసుకుందాం. వేసి ఈ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి మిగతాది కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత ఇది పచ్చి వాసన పోయి ఆయిల్ అనేది పైకి తేలే వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, లేదా మీరు బిర్యానీలోకి కానీ సేర్వాగా యూజ్ చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి ఆల్మోస్ట్ దగ్గరగా ఉడికిపోయి ఆయిల్ అనేది కొద్దిగా పైకి వచ్చింది కదా, ఈ టైంలో మనం ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవాలి. కారం ఎక్కువ కొద్దిగా వేసుకుంటేనే ఈ కూర చాలా బాగుంటుందన్నమాట. సో కారం వేసుకున్నాక దీన్ని ఒకసారి బాగా కలపాలి. ఒక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం కొద్దిగా చింతపండు అండి, మరీ ఎక్కువ కాదు, ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, చాలా తక్కువ అన్నమాట. చాలా తక్కువ చింతపండు తీసుకొని ఆ రసాన్ని వేసుకోండి. ఎందుకంటే మనం తినేటప్పుడు కొద్దిగా పులుపు తగిలితే టేస్ట్ బాగుంటుంది కదా. సో కొద్దిగా వేసుకున్నాక ఈ పులుపు దీనిలో కొద్దిగా ఉడకనివ్వాలి. ఒక 2 నిమిషాల పాటు ఈ మసాలాలో ఈ చింతపండు రసాన్ని ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ అనేది వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో ఇప్పుడు మనం ఈ వాటర్ వేసిన తర్వాత ఇంకా కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి సాల్ట్ అనేది వేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసినాక గుడ్లు అనేవి దీనిలో యాడ్ చేసుకుందాం. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపి ఒక 5 నిమిషాల పాటు దగ్గర పట్టే వరకు, మరీ దగ్గర కాకుండా కొద్దిగా గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మనం దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, గ్రేవీ ఇలా ఉంటేనే మనం దేనిలోకైనా నంచుకొని చక్కగా తినవచ్చు అనమాట. అంతేనండి. ఇప్పుడు చివరిగా మనం కొద్దిగా కొత్తిమీర అనేది వేసేసుకుందాం. ఇంకా అంతేనండి. స్టవ్ ఆఫ్ చేసి చక్కగా అన్నంలో కానీ, చపాతీలో కానీ, బిర్యానీలో కానీ, దేనిలోకైనా సరే సూపర్ టేస్టీగా ఉన్న ఎగ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.
Please like and share and subscribe.